ఆరోహి ఏం చదువుతున్నావమ్మా? ఏ క్లాస్? ఫోర్త్ గ్రేడా? అవ్యుక్త ఎల్కేజీ చదువుతున్నావా? వెరీ నైస్, బాగుంది. నెక్స్ట్ సత్యభవాని. స్వామి నా పేరు పార్థసారథి, నేను 5th క్లాస్. వెరీ నైస్. ఎవరు? హైదరాబాద్. మీవి? ఆరోహి. అవ్యుక్త ఎక్కడ మీరు? మీరు కూడా హైదరాబాదేనా? ఆద్య కనబడట్లేదు, సరిగ్గా పెట్టుకో. వీడియో సరిగ్గా పెట్టండి ఆద్యది. జయశ్రీమన్నారాయణ స్వామి అట్లా బయట ఉంది, వచ్చే లోపల జాయిన్ చేసి ఉంచమని చెప్పింది, అందుకని. సరే ఓకేనండి, రెగ్యులర్ స్టూడెంటే కాబట్టి పర్వాలేదు. ధరణిజ. పేర్లు. నా పేరు ధరణిజ, నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను హైదరాబాద్ నుంచి. సో ఇప్పుడు 10th క్లాస్లోకి వచ్చావు. చక్కగా ఇటు ఈ మన సంప్రదాయ విషయాలు నేర్చుకుంటూ సెలవుల్లో ఉన్నప్పుడు వీలైనప్పుడు, అలాగే 10th క్లాస్లో కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలని చెప్పి ఆచార్యుల వారి మంగళాశాసనాలను మనం కోరుకుందాం. నెక్స్ట్ శోభా కిరణ్. ఎవరమ్మా చెప్పు? శోభా కిరణ్ ఐడిలో వచ్చింది ఎవరు? ప్రజ్వల. ఓ వెరీ నైస్. ఏం చదువుతున్నావు ఇప్పుడు? 8th క్లాస్కి వెళ్తున్నావు. ఓకే. హరిప్రసాద్ ఆలమూరిలో. చెప్పమ్మా నీ పేరు చెప్పు. చెప్పమ్మా పేరు, మ్యూట్లో ఉన్నావు. చెప్పమ్మా. కిరణ్మయ్. ఓకే సరే, ఇప్పుడు కొంతమందిని డీటెయిల్స్ పంపించమన్నాం. ఎవరైనా మిస్ అయ్యింటే పంపిస్తే రిజిస్టర్లో మనం పేర్లో నోట్ చేసుకుంటున్నాం అండి. అలా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మనకి పంపించండి, ఇక్కడ నోట్ చేసుకుంటున్నాం. ధరణిజ నువ్వు కూడా పంపించమ్మా, పంపించినట్లేదు. ఏ క్లాస్ అండి? ఏ క్లాస్ చదువుతుంది? యూకేజీ. వెరీ గుడ్. ఏ ఊరండి? విజయవాడ. తర్వాత పద్మ రామకృష్ణ గుడివాక. ఎవరమ్మా ఇద్దరు? సార్ నా పేరు సుప్రీత. పేర్లు చెప్పండి ఒకసారి. సుప్రీత. ఓకే, ఏం చదువుతున్నారు? స్వామి నేను 6th క్లాస్ చదువుతున్నాను స్వామి. ఓకే, ఇప్పుడు 7th వెళ్ళాను. 7th వచ్చావు, అదే చెప్పండి, వచ్చింది చెప్పండి చాలు. ఓకే స్వామి. నువ్వు? స్వామి నేను 6th క్లాస్కి వెళ్ళా స్వామి. 6th క్లాస్కి వచ్చావా? వెరీ గుడ్. ఎవరు? మ్యామ్ అద్భుత్ సార్. స్వామి అద్రిత్ 2 రోజుల తర్వాత వస్తాడు స్వామి, వాడు 5th క్లాస్ చదువుతున్నాడు. ఓకే మీరు ఆ డీటెయిల్స్ రాసి పంపించండి అమ్మ ఒకసారి నాకు. మన ఫార్మేట్లో ఇచ్చాం కదా, ఆ డేట్లో పెడితే అన్ని నోట్ పెట్టారా? ఉంది అద్రిత్. మరి టిక్కొట్టి మళ్ళీ రాస్తావే పెట్టు. నెక్స్ట్ పెట్టారమ్మా, చూసాను. శ్రీకర్. స్వామి 10th అయిపోయింది. ఓకే వెరీ గుడ్. ఇంటర్కి వచ్చావు. సరే ఏ ఊరు? హుజూర్ నగర్. ఓకే. నెక్స్ట్ తూపురాణి తాయిరామ్. జయశ్రీమన్నారాయణ స్వామి. నా పేరు తూపురాణి రేవంత్. నేను 8th క్లాస్ చదువుతున్నాను. 8th క్లాస్. ఏ ఊరు?
వైజాగ్ స్వామి. వైజాగ్, వెరీ గుడ్. పేర్లు ఇవ్వలేదు కదా, ఇవ్వని వాళ్ళు ఇవ్వండి. చంద్రిక ఇచ్చిందా? తూపురాని చంద్రిక పేరు ఇచ్చిందా చూ. నెక్స్ట్ మనస్వి. శ్రీనారాయణ స్వామి, నా పేరు మనస్వి, నేను 9th వచ్చాను స్వామి. వెరీ నైస్. ఎవరు? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. సిరి. జై శ్రీమన్నారాయణ స్వామి, నా పేరు సిరి, నేను 10th వచ్చాను. వెరీ నైస్. హైదరాబాదే కదా? అవును స్వామి. సరే, తర్వాత శ్రీహారిక ఆనపిండి ఎవరండి? నమస్కారం. జై శ్రీమన్నారాయణ స్వామి, నా పేరు హిరణ్మయి కార్తిక స్వామి. ఏం చదువుతున్నామ్మా? 4th క్లాస్ స్వామి. 4th క్లాసా? ఓకే. పేరు ఇవ్వకపోతే ఇవ్వండి, మీ వివరాలు ఇక్కడ ఉండవు, లేదంటే మళ్ళీ మనకి మనం అడిగినప్పుడు మీరు ఇవ్వాలి కదా స్పందించి సకాలంలో. స్వామి పొరపాటు నా పేరు పెట్టారు స్వామి, ఇది తన పేరు హిరణ్మయి స్వామి. హిరణ్మయ్య. ఓకే అండి. కాదు, మనం డీటెయిల్స్ పంపించమన్నాం కదా, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం నేర్చుకున్నారు అనే వివరాలు ఇమ్మన్నప్పుడు ఇస్తే అవి నోట్ అయిపోయి ఉంటాయండి మనకి. ఇవ్వలేదా మీరు? నిన్న రాత్రి మెసేజ్ చేసా స్వామి, ఫుల్ గా పంపిస్తా స్వామి డీటెయిల్స్. నేను గతంలోనే పెట్టాను కదా, మనం స్టార్ట్ అవుతున్నప్పుడు లాస్ట్ టైం పెట్టాం, మనం ఒక 15 రోజుల క్రితం 10 రోజుల క్రితం పెట్టాం, అందరూ పంపించారు మనకి. సరే, మీరు కూడా పంపించండి. అలాగే స్వామి. సరేనండి. సీతాదేవి గారు దాంట్లో ఎవరున్నారండి? స్వామి ఋత్విక్ అండి. ఓపెన్ చేయమనండి. ఉన్నారా? ఉంటే రమ్మనండి. స్వామి ఆ అబ్బాయి స్కేటింగ్ క్లాస్కి వెళ్ళాడు, ఇంకా రాలేదు. 6 వరకు ఉంటుంది క్లాస్. అవును, ఇప్పుడు ఆరంభం అయిపోయింది కదా ఇప్పుడు. అదే వస్తారు ఇప్పుడు 5-10 నిమిషాలు. సరే సరే, వచ్చాక ఒకసారి పరిచయం చేయించండి. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు ఆఖరిగా రఘురామ్, నిఖిల్ రఘురామ్, ఆచార్య పరంపర నుంచి. చెప్పు స్వామి. నేను నిఖిల్ రఘురామ్ 6th క్లాస్ చదువుతున్నాను. 7th వచ్చాను. ఎవరు? రాజమండ్రి. రాజమండ్రి. ఓకే, వెరీ నైస్. లాస్ట్ టైం ఆచార్య పరంపర క్లాసులకి ఏమైనా అటెండ్ అయ్యావా? ఏమైనా నేర్చుకున్నావు? ముకుందమల్ల. ఇంకా తిరుపతిలో ఉండి తిరుపతి వచ్చి ఇంకా కన్నీ నుంచి తిరుగుతాము. ఓకే, వెరీ గుడ్. ఇందులో కూడా చాలామంది అన్నీ నేర్చుకున్నారు, కొంచెం నేర్చుకున్నారు కాబట్టి మనం ఈ రోజున పంచాయతీ స్తోత్రంతో ప్రారంభిద్దాం. చక్కగా ప్రారంభించుకుని నెమ్మదిగా కనీసం ఈ 10 నెల రోజుల్లో మ్యాక్సిమం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దామండి మనం. జై శ్రీమన్నారాయణ.